ఈరోజు పొన్నగంటి కూర ఫ్రై చేసుకుందాము. ఆరోగ్యానికి చాలా మంచిది. రోటీ చపాతీలోకి సూపర్గా ఉంటుంది, లేదంటే ఉట్టిగానే తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఒకవేళ అన్నంలో కలుపుకుంటే చారు సాంబారు ఇలాంటివి ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. పొన్నగంటి కూరని 4-5 సార్లు బాగా కడగాలి, ఎందుకంటే కింద మొలుస్తుంది కదా, బోల్డ్ అన్నీ పాకుతూ ఉంటాయి. అందుకని నీట్గా కడిగి నీళ్ళన్నీ వాడబెట్టేసి కాసేపు ఆరబెట్టి ఇలా తరుక్కుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రై పాన్ పెట్టుకుని ఫ్రైకి తగినట్టు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. అప్పుడే బాగా వేగుతాయి. వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా చితగొట్టి అవి కూడా వేసుకుందాం. ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. తర్వాత ఫ్రై కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా తుంపేసి వేసుకున్నాము. అవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఫ్రై ఎప్పుడు కూడా తాలింపు దినుసులు ఎక్కువ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఫ్రై చేసుకున్నప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. స్పైసీ తినట్టు ఒక 4 వేసాను. ఎప్పుడు కూడా స్పైసీగా ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పొన్నగంటి ఆకు వేసుకుందాం. దీనిపైన ఇలా నొక్కి పెట్టామనుకో, లోపల ఉన్న ఆవిరంతా బయటికి పోకుండా ఈ ఆకుకూర మొత్తం చక్కగా మగ్గిపోతుంది. అలా ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి తిప్పుదాం. ఆకుకూరలు ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, అలాగే మూత పెట్టకూడదు. మూత పెట్టమంటే నల్లగా మారిపోద్ది. ఇది చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం, ఇదంతా బాగా కలిపెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర ఈ 3 నూనె లేకుండా ఫ్రై చేసి పొడి చేసుకున్నాం. ఆ పొడి ఇప్పుడు వేసుకోవాలి. ఇది మంచి కమ్మదానాన్ని ఇస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. అందుకని ఉట్టిగానే తినేయచ్చు, ఇది అంత బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపెట్టేసి 1 నిమిషం ఆగి ఫ్లేమ్ ఆపేసుకోవడం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని, చాలా ఈజీ. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆకుకూరని ఎప్పుడు కూడా ఎక్కువసేపు కుక్ చేయకూడదు, అందుకే పచ్చగా ఉంది ఇది. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీ చేసుకుందాం. దీంతో కొంచెం సపోర్ట్ ఉండే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.